బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం ముందు వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. బాలాజీ కాలనీ మండపం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామివారి కళ్యాణం నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణం నిర్వహించినట్లు కసెట్టి కృష్ణమూర్తి తెలియజేశారు. Mama. ఇప్పుడు అందరు కిందకి వెళ్ళిపోయారా? కింద నుంచి పోయాలి. ఒకసారి పోయామా? ఒకసారి కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్సన్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా శ్రీ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పయనమే అయినటువంటి రోజు ఈ రోజు కావున ఇక్కడ అమ్మవారికి స్వామివారికి కళ్యాణోత్సవం చేయడం జరిగింది. ఎందుకయ్యా కళ్యాణం చేయడం అంటే లోక సంరక్షణ కోసం అంతా కూడా లోకమంతా సుభిక్షంగా ఎటువంటి ఉపద్రవాలు జరగకుండా సకాలంలో అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు పాడి పంటలంతా కూడా ఈ ఉగ్రవాదం అంతా కూడా తగ్గిపోవడం కోసం ఇక్కడ మహాసంకల్పం చేసి మనస్సులో సంకల్పం చేసి కళ్యాణోత్సవం అనేటువంటి చేయడం జరిగినది. కాబట్టి ఈ యొక్క సకల ప్రాణకోటి జీవాలన్నీ కూడా లోకంలో దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం లోక సంరక్షణ కోసము లోక కళ్యాణం ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరిగింది. కావున ఇటువంటి కళ్యాణోత్సవాన్ని చూసిన వారు అందరికి కూడా వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణం యోగ్యత దోషాలు తొలగిపోయి కళ్యాణం అవుతుంది. కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఎలవేళ భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేయజరుగుతుంది. అలాగే సాయంత్రం ఈ రోజున సంధ్యా సమయంలో గ్రామోత్సవం అంతా కూడా పట్టణం అంతా కూడా ఏ విధంగా ఉంటుందనేటువంటి స్వామివారు చూస్తూ గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి కాయాకర్పూరంతా కూడా సమర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్సన్స్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవిలో పరిణయం ఆడినటువంటి రోజున వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామి వారికి కళ్యాణోత్సవం రమ్యంగా కమనీయంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని కోరి ఉన్నారు. ఈసారి ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి స్వామివారి అనుగ్రహంతోనే ఉన్నది దినంలోనే ఉగ్రవాదులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులను కాల్చి చంపుతూ ఉన్నారో దానికి ప్రతీకారంగా వారి యొక్క ఉగ్రవాదాన్ని అణచివేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించి ఉంది. నిన్న రాత్రి పూట ఎవరైతే స్థావరాలు ఉన్నాయో
POKలో పాకిస్తాన్ లో వెళ్ళి ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థానాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గర్వంగా ఉన్నటువంటిది. ఈ కార్యక్రమం జరిగిన రోజే ఇక్కడ కళ్యాణం జరగడం అనేది మేము ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఆ స్వామివారి అనుగ్రహంతో, ఆ భగవతి అనుగ్రహంతో ఈ ఉగ్రవాదం సమూలంగా నాశనమైపోతుందని కోరుకుంటున్నాం. భారతమాతకు జై. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.